మీ సారు ఎడ్డవంటే తెడ్డవంటాడని నేను చెప్పాను కదా చారుకేశ. నేను వెళ్ళిపోదా అన్నాను, ఆయన ఉండిపోదా అన్నారు. ఇది లెక్క. పద శశి. అయ్యో, చెప్పినా వినకుండా వెళ్తున్నారే. ఇప్పుడు అభిబాబు ఏమంటారో? అమ్మాయి గారికి ఏం జరుగుతుందో భగవంతుడా. లగేజ్ తీసుకురా చారుకేశా. తెస్తున్నాను సార్. చాణక్య బాబు రండి రండి. అరే శశి దివ్య కూడా వచ్చారే. రండి బామ్మగారు, ఎవరొచ్చారో చూడండి. ఊరొచ్చారు? అమ్మో చంద్రిక, ఆ చాణక్య దివ్య శశి అంతా వచ్చారే. వాళ్ళెందుకు వచ్చారు? నిన్ననేగా పెళ్లి పెటాకులైంది, అప్పుడే ఎలా వచ్చారు? రండి చూద్దాం. చారుకేశ లగేజీ తెచ్చాడేంటే? అంటే వీళ్ళు ఇక్కడే తిష్ట వేస్తారా? ఈ ఇంటి అల్లుళ్ళకి ఇల్లరికమే సుఖమైనట్టుంది. చాణక్యం తిట్టావా, నన్ను తిట్టావా? నువ్వు కూడా ఇల్లరిక పలుడువే కదా పౌడరు. అయినా మీరు ఆ చాణక్య వేర్లే. వాడేదో పగ తీర్చుకోవడానికి వచ్చినట్టున్నాడు. ఏంది, నేను తింటానుకున్నానా ఇక్కడ? అది వేరే చెప్పాలా? వాడిది పగైతే మీది ప్రతీకారం. ఎలా ఉన్నారు బాబు? ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చాం జేజీ. కూర్చో బాబు. అమ్మా కూర్చోమ్మా. మీ మనోడు ఎక్కడ అమ్మమ్మ? పైన ఉన్నాడు బాబు. అభి, అభి ఒకసారి కిందకి రా. ఎవరొచ్చారో చూడు. ఏదో అమెరికా ప్రెసిడెంట్ వచ్చినట్టు పిలుస్తుంది మీ వదిన. వారి కిందకు వస్తే గొడవే. నిన్నటి నుంచి గొడవ కోసం మొహం వాచిపోయినట్టు కలవరిస్తున్నారు. ఈ ఇంట్లో అలాంటివి జరిగేలా కనిపించటం లేదు. ఈ ఇంటికి ఎందుకు వచ్చావమ్మా? పుట్టింటికొచ్చిన చెల్లెల్ని ఏ అన్నయ్య ఎలా ఉన్నావు, ఎప్పుడొచ్చావని అడుగుతాడు. ఇలా ఏదో అడగడు. అది కాదు బావా. ఏయ్, ఎవడ్రా నీకు బావా? నన్ను అలా పిలిచే అర్హత నీకు లేదు. గొడవ జరగదన్నావు, పెద్ద గొడవే అయ్యేలా ఉంది. ఆగు పౌడ్రు, అక్కడేం జరుగుతుందో. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అభి ఏంట్రా ఆ మాటలు? పర్వాలేదు బామ్మగారు, ఒక్కసారి వెళ్ళిపోమంటే ఏం జరిగిందో మీ వాడికి బాగా తెలుసు. మళ్ళీ వెళ్ళిపోమంటున్నాడు. వాడేదో తెలియకన్నాడు బాబు. మీరా మాటలు పట్టించుకోవద్దు. తెలిసే వెళ్ళమంటున్నా నానమ్మా. నువ్వు వెళ్ళమంటే వెళ్ళడానికి రాలేదు, ఇక్కడే ఉండిపోవడానికి వచ్చాం. చాలా సంతోషం బాబు. అందరం ఒకే చోటు ఉంటే బాగుంటుంది. ఈ ముసల్దానికి ఇల్లరికి పల్లుళ్ళంటే అంత ఇష్టమా? ఆ సాంప్రదాయం నీతోనే మొదలైంది. అవును బాబు, మీరక్కడ మేమిక్కడ ఎందుకు? అంతా కలిసే ఉందాం. వద్దునానమ్మా, ఎవరు ఎక్కడుండాలో వాళ్ళు అక్కడే ఉంటే మంచిది. మేము ఇక్కడే ఉంటాం. నీకేమైనా ప్రాబ్లమా? ఉండకూడదని చెప్తున్నాను కదా. ఉంటామని చెప్తున్నాం కదా. ఎలా ఉంటావు? ఇది నీ ఇల్లు మాత్రమే కాదు, నా పెళ్ళాం ఇల్లు కూడా. ఈ ఇంటి ఆడపడుచుగా తనకి హక్కుంది, వాటా ఉంది. నువ్వు కూడా ఇంటి ఆడపడుచువేగా, వెళ్ళి వాటాడుగో. ఇప్పుడు వెళ్ళడితే వాటా కాదు, మా అమ్మ మన 2 చెంపలు వాయించి కొడుతుంది. ఈ ఇంటి ఆడపడుచుగా నా పెళ్ళానికి హక్కుంది. దానికి తాళి కట్టిన మొగుడిగా నాకు హక్కుంది. నా ఇంటి ఆడపడుచుగా ఈ ఇంట్లో ఉండే అర్హత నా చెల్లికి కూడా ఉంది.
హక్కులు వాటాల వరకు ఎందుకు బాబు? అందరం కలిసి సంతోషంగా ఉందాం. మీ మనోడికి సంతోషంగా ఉన్నట్లేదు. వాడంతే బాబు, వాడిని మీరు పట్టించుకోవద్దు. ఏయ్ తింగర మోహన్ దానా, నన్నేనా అండి? నిన్నేనే ఎర్రి బాగులు దానా. ఏంటలా వెర్రి మొహం వేసుకుని చూస్తున్నావు? మన లగేజ్ మీ అన్నగారు లోపల పెడతాడా? నేనే పెడతానండి. ఏంట్రా నా చెల్లెల్ని తిడుతున్నావు? అది నా పెళ్ళాంరా. తిడతాను, కొడతాను, నీకేంటి? నన్నేమైనా అనుభవా, నా చెల్లెల్ని వనకు. అంటాన్రా, ఏం చేస్తావు? నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను. ఏం చేయగలవు? నన్నేమైనా అనండి, మా అన్నయ్యనేమనుకోండి. వీడొక అన్నయ్య, నువ్వొక చెల్లి. మళ్ళీ వీడిని వెనకేసుకొస్తున్నావు. మర్యాదగా మాట్లాడు బావా. నీకేంట్రా మర్యాద ఇచ్చేది? ఊరికొక అమ్మాయితో సంబంధం పెట్టుకునే రకం నువ్వు. నీది ఒక జన్మేనా? అన్నయ్య, ఆయన ఏమైనా అన్నావంటే ఊరుకోను. ఇదిగో ఈ అమాయకురాల్ని చూసి నిన్ను వదిలేస్తున్నాను. లేకపోతేనా? నన్నేమైనా అనన్నయ్య, ఆయన్నేమి అనుకో. ఇద్దరూ వీడికి సపోర్ట్ చేయండి. ఇక్కడి నుంచి నా చేతిలో వీడికుంటుంది. ఏయ్ చార్కేసా, సార్. నువ్వు ఇంటి పనోడువే కదా? చార్కేసా నా ఫ్రెండ్. వీడి నీ ఫ్రెండ్ అయితే ఏంటి, పీ అయితే ఏంటి, నాకు పనోడే. వెళ్ళి మా చెల్లెలకి రూమ్ చూపించు. అలాగే సార్. ఏంటి ఫీల్ అయ్యావా? పనోళ్ళకి ఫీలింగ్స్ ఎందుకుంటాయి సార్? అంతేలే, వెధవలకే ఫీలింగ్స్ లేనప్పుడు నీకే ఉంటాయి. చెల్లి సెసమ్మ, చారుకేస గది చూపిస్తాడు, వెళ్ళమ్మా. పదండి మేడం. ఏయ్ నువ్వేంటే ఇంకా ఇక్కడే ఉన్నావు? ఒకసారి చెప్తే అర్థం కదా నీకు? చెబుతాడువా నిన్ను? బావా, నా చెల్లిపై చెయ్యి పడిందో? ఏంట్రా నీ ప్రాబ్లం? అది నా పెళ్ళం. మధ్యలో నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు? ఆడవాళ్ళని కొట్టకూడదు బావా. ఓ, పెళ్లి చేసుకోకుండా తల్లిని చేయొచ్చా? లగేజ్ తీసుకెళ్లి మన రూమ్ క్లీన్ చేయి. సరేనండి. బామ్మగారు, అమ్మమ్మగారు, పెద్దవాళ్ళు గౌరవనీయులు. ఇదంతా మీకు కష్టంగాను బాధగాను ఉంటుంది. కానీ ఏం చేయను? పీటల మీద పెళ్ళాగిపోయిన నా చెల్లెల్ని చూస్తుంటే నాకు అలాగే ఉంది. తనతో ఉంటే తన బాధ చూడాలి. అదే ఇక్కడుంటే నా కోపాన్ని చూపించొచ్చు. అందుకే వచ్చాను రా. నీకు నరకం అంటే ఏంటో చూపించడానికి వచ్చాను. గెట్ రెడీ. ఏం జరగబోతోంది కల్పన? నాకు భయం వేస్తోంది. భయపడకండి బామ్మగారు. చెల్లి పెళ్లి ఆగిందన్న కోపంతో చాణక్య వచ్చాడు. ఆపేసేసిని పెళ్లి చేసుకుంటే చాణక్య కోపం చల్లారిపోతుంది. కానీ వీడు పెళ్లే చేసుకోనని అంటున్నాడే. తన చెల్లి కోసం చేసుకుంటాడేమో, చూద్దాం.
చాణక్య పగ తీర్చుకోవడానికే ఇంటికొచ్చాడు చంద్రిక. ఈ విషయం నిత్యకు చూద్దామా? అదే పీకల్లోతు కష్టాల్లో ఉంది. ఇక ఏంటి కష్టాలేం వింటుంది? మనం ఈ కష్టాలు చూసి ఎంజాయ్ చేద్దాం. నేనేం చెప్పాను, నువ్వేం చేసావు చారుకేశా? దివ్య ఇంటికి రాకూడదని చెప్పాను కదా. వాళ్ళు ఇక్కడికి రావాలని ముందే డిసైడ్ అయ్యారు బాబు. నేను ఎంత ఆపినా ఆగకుండా వచ్చారు. బావ ఏదేదో మాట్లాడుతున్నాడు. ఏం చేయాలి ఇప్పుడు? శశి గారిని పెళ్లి చేసుకోండి బాబు. అది జరగని పని. ముందు నాకు దివ్య ప్రాణాలు ముఖ్యం. అంతకంటే ముందు అమ్మాయి గారి సంతోషం కూడా ముఖ్యమే కదా బాబు. అన్నీ తెలిసి ఎలా చెప్తున్నావు చారుకేశా? ఏదో ఒకటి చేసి వాళ్ళని ఇక్కడి నుంచి పంపించాయి. నేనేం చేయను బాబు. చాణక్య సార్ చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయి వచ్చారు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. రేపట్లోగా వాళ్ళు వెళ్ళిపోవాలి. హలో మొగుడు గారు, ఏంటి యూటర్న్ తీసుకుంటున్నారు? ఏదో గుర్తొచ్చింది, వెళ్ళొస్తాను. మీతో మాట్లాడాలి. లోపలికి రండి. తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడే మాట్లాడుకుందాం. నాకు పనుంది. ఇది ఇంకా ముఖ్యమైన పని. ఏంటి దౌర్జన్యం చేస్తున్నావేంటి? ఏ పట్టపగలు డోర్ వేస్తున్నావు, బాగోదు. నేనంటే మరీ నీకంత లవ్వేంటమ్మా? కొవ్వేం కాదు. ఏంట్రా కింద ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? రానా? తిడుతున్నావా? తమరు మాత్రం చేసిందేంటో. పిచ్చి మొహమా తింగరు దానా అని నన్ను తిట్టలేదు. చెయ్యెత్తి కొట్టాలనుకోలేదు. ఊరికే అదంతా యాక్టింగు, ఉత్తిత్తిని కావాలనే అన్నావు. నిన్నలా అంటానో బంగారం? నీ పర్ఫార్మెన్స్ నా దగ్గర కాదు. కింద చేసింది పర్ఫార్మెన్సే. మీ అన్నయ్యని భయపెట్టాలని అలా చేశాను. మీకు అన్నయ్యకి గొడవ ఉంటే మీరు తేల్చుకోవాలి, కానీ మధ్యలో నన్ను ఎందుకు లాగుతున్నావు? అంటే నిన్ను తిడితేనే కదా వాడికి బుద్ధొచ్చేది. మా అన్నయ్యని తిడుతున్నావేంటి? నిన్ను తిట్టకూడదు, వాడిని తిట్టకూడదా? అన్నని తిడితే ఏ చెల్లి ఊరుకోదు. సేమ్ ప్లాన్. చెల్లిని తిడితే ఏ అన్న ఊరుకోడుగా. ప్లాన్ ఏంటి? కాలర్ వదులు, చెప్తాను. చెప్పు. మా అన్నయ్యని మర్డర్ చేయాలనుకున్నావా? మా జేజీకి హార్ట్ అటాక్ తెప్పించాలనుకున్నావా? మా నాన్నమ్మని ఓల్డ్ ఏజ్ హోమ్ కి పంపించాలనుకున్నావా? మా ప్రసాద్ తాతయ్యను ఆకలితో మార్చాలనుకున్నావా? మా చంద్రిక అమ్మమ్మను ఇంట్లో నుంచి గెంటేయాలనుకున్నావా? మా చారు కేసాని ఉద్యోగంలోంచి తీసేసి నిరుద్యోగిని చేయాలనుకున్నావా? ఏంటి నీ ప్లాను? చెప్పు. ఇది నిజంగా తింగర్దే. అలాంటి నేరాలు ఘోరాలు ఏవి చేయనమ్మా. ఇంకేం చేయాలనుకున్నావు? కొంపదీసి ఏ చేత్తో నా మెళ్ళో తాళి కట్టావో అదే చేత్తో అదే తాళితో నా మెడకు ఉరేసి చంపాలనుకున్నావా? చెప్పు, ఏంటి నీ ప్లాను? నేను చెప్పేదా కాగవా? నీకు నువ్వే స్క్రిప్ట్ రాసేసుకుంటావా? మరింత క్రిమినల్ గా ఆలోచిస్తున్నావేంటి? క్రిమినల్ పక్కనుంటే క్రిమినల్ థాట్సే వస్తాయి. వైలెన్స్ పక్కన సైలెన్స్ ఉంటుందా? అంత వైలెన్స్ లేదిక్కడ. నిన్ను బాధ పెడితే మీ అన్నయ్య దారిలోకి వస్తాడు, నా కాళ్ళు పట్టుకుని క్షమించమని అడిగి శశి మెళ్ళలో తాళి కడతాడు. ఇదే ప్లాను. ఇందుకే నిన్ను శశిని తీసుకొచ్చాను. అందుకే మేము వచ్చాం. ఏంటి? ఏం లేదు. ఏదో అన్నావు. ఏమన్నాను? నా ప్లాన్ నీకు ముందే తెలుసా? ఎలా తెలుస్తుంది? నువ్వేమైనా చెప్పావా? ఇప్పుడే కదా చెప్పావు. చారుకేశ్ ఏమైనా చెప్పాడా? తను మా దగ్గర శాలరీ తీసుకుంటూ మీకు విశ్వాసంగా ఉంటున్నాడు. ఎస్, చారుకేశ నా మనిషి. తెంగరోడా. ఏంటి? నన్ను తింగరోడన్నావా? అయ్యో, మిమ్మల్ని కాదండి, చారుకేశాను. అలా అయితే ఓకే. నేను వాళ్ల తింగరోని కాదు, తెలివైన వాణ్ణి. అవునండి, మీ పేరులోనే తెలివుంది. ఇప్పుడు నా ప్లాన్ ఏంటో తెలిసిందిగా, నా కోఆపరేట్ చేయి. అందుకేగా వచ్చాను. నీకిప్పుడే కదా నా ప్లాన్ చెప్పాను, ముందే తెలుసు అంటున్నావేంటి? అంటే మీరేమన్నా దానికి నేను ఓకే అన్నా. మళ్ళీ ఎదురు తిరగవు కదా. ఇదంతా శశి కోసమే కదా చేస్తున్నాం. అన్నయ్యకి తనకి పెళ్ళైపోతే చాలు. అంటే నువ్వు కూడా ఇదే ఆలోచనలో ఉన్నావన్నమాట. నేను కూడా ఏంటి, ఆ ఆలోచనే నాదైతేనో. ఏంటి
ఏం లేదు. ఈ ఆలోచన నీది అన్నావు. అదే మీ ఆలోచన నాది, నా ఆలోచన మీది, మనది ఒకటే ఆలోచన. ఏంటిది? నటిస్తుందా లేక నిజంగా అంటుందా? ఈ ఇంటికి వీళ్ళని నేను తీసుకొచ్చానా, నన్ను వీళ్ళు తీసుకొచ్చారా? ఎంత అందంగా ఉన్నావే నా అందాల రోజు పువ్వ, మై హార్ట్ ఫుల్ లవ్, నేను నీకు బానిస అవ్వ. ఏం చేస్తున్నారు సార్? కనబడట్లేదా? కళ్ళేమన్నా కాశీలో వదిలేసి వచ్చావా ఏంటి? కనిపిస్తోంది సార్. గోడను ఎందుకు ఖరాబు చేస్తున్నారా అని అడుగుతున్నాను. ఒరే హౌలే, ఈ ఫోటో ఫ్రేమ్ వల్ల ఈ గోడకే అందం వచ్చింది. ఇది చూస్తే మా మేడంకి కోపం కూడా వస్తుంది సార్. కోపం ఎందుకు వస్తుందిరా కొండముచ్చు? మరి దివ్య ఫోటో ఈ ఇంట్లో పెడితే మా మేడంకి కోపం రాదా సార్? అరే బే, అటు చూడు, నీకు నిజంగానే కళ్ళు పోయాయి. ఈ ఫోటోలో ఉన్నది దివ్యనో మంగనో కాదు, మై లవ్, మై హార్ట్ బీట్, మేరా దిల్ కా ధడ్కన్, నా అందాల సుందరి నిత్య శ్రీనివాస్. నిజమా సార్? యంగగా ఉన్నప్పుడు మా మేడం ఎంత అందంగా ఉన్నారా? రే, తను ఎవరనుకుంటున్నావు? మిస్ హైదరాబాద్. అందం, గర్వం, పొగరు, ధైర్యం దేనికవే పోటీ. అవును సార్, మేడం అప్సరసలా ఉన్నారు. అందుకే కదా నేను పుసుక్కని లవ్ చేశాను. అవును సార్, ఈ ఫోటోలు మీకెక్కడ దొరికాయి సార్? ఇన్నాళ్ళు నా గుండెల్లో భద్రంగా దాచుకున్నా, ఇప్పుడు బయటకు తీసుకొచ్చి ఇలా ఫోటో ఫ్రేమ్ లో బంధించా. అప్పటి ఫోటోలు ఇప్పటిదాకా భద్రంగా దాచిపెట్టుకున్నారంటే మీది మామూలు ప్రేమ కాదు సార్, అమ్మర ప్రేమ. మీరు వీర ప్రేమికుడు, మీది అతి గొప్ప ప్రేమ కదా సార్. నాది విశాలమైన హృదయం. నా ప్రేమ కథని నాతో కాదు, నిత్య దగ్గరికి వెళ్ళి చెప్పు. చెప్తాను గాని సార్, మీరు నన్ను మాటి మాటికి అరే ఓరే అనడం ఏం బాగలేదు సార్. దానికి తోడు హౌలే అదేంటది బేకూఫ్ అలా తిట్టడం కూడా ఏం బాగలేదు సార్. అరే నాగి, నాకు కోపం వస్తే రెస్పెక్ట్ ఇస్తాను, ప్రేమ వస్తే తిడతాను. ఇప్పుడు ఏం కావాలి నీకు? రెస్పెక్టే కావాలని ఉంది సార్, కానీ మీ కోపాన్ని తట్టుకోవడం కొంచెం కష్టం సార్. తిట్లే ఫిక్స్ అయిపోండి. బచ్గా సాలే జౌ. ఆహా ఆహా ఏంటిది? కరెంట్ షాక్ కొడుతుంది. అయ్యో, చూసారా మేడం, సార్ ఏం చేస్తున్నారు? ఏ మాటగా మాట చెప్పుకోవాలి మేడం, సార్ మిమ్మల్ని చాలా లవ్ చేస్తున్నారు. అంటే మీ ఒంటికి లవ్వు గివ్వు పడవనుకోండి, కానీ మిమ్మల్ని పడేసే వరకు ఆయన ప్రయత్నిస్తూనే ఉంటారు మేడం. చూస్తుంటే ఏదో ఒక రోజు అతనే గెలిచేలా ఉన్నాడు మేడం.
ఇలాగే రోజు ఏదో ఒకటి చేసి మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తాడు. నాగభూషణం, మేడం నీ పనేంటి? అర్థమైంది మేడం, వెళ్ళా పని చూస్తాను. అయ్యో అయ్యయ్యో. అందుకే